హోల్డ్ ఆన్. చిన్న ఇంట్రడక్షన్ ఉంటుంది. దాని తర్వాత మీరు ఒపీనియన్ కామెంట్ చేయడం స్టార్ట్ చేయండి. అగ్ని పరీక్ష గురించి మనం లాస్ట్ టైం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో, అగ్ని పరీక్షకి రీచ్ ఎందుకు తక్కువొచ్చింది? సో, నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎందుకు తగ్గాయి? సో, ఎవరు మిస్‌గైడ్ చేశారు? సో, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మిస్‌గైడ్ చేశారా? రివ్యూయర్స్ మిస్‌గైడ్ చేశారా? అనేది లాస్ట్ వీడియోలో మాట్లాడేసుకున్నాం. సో, అగ్ని పరీక్షకి ఆ తక్కువ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తక్కువ రావడం వల్ల మళ్ళీ ఈ వైట్ గోల్డ్ స్కామ్ వైట్ గోల్డ్ ఈ స్కీమ్ సో, ఈ కాంటెక్స్ట్‌ని తీసుకురావటము. సో, దీనికి కూడా అంత పెద్ద అప్లాజ్ రాకపోవటము. సో, ఇదంతా మనం మాట్లాడుకున్నాం. అండ్ సో, లాస్ట్ టైమ్ కామనర్స్ తరపున రిప్రజెంట్ చేస్తూ గెలిచిన సో, కళ్యాణ్ చేత ఇంకొంచెం ప్రమోట్ చేపించుంటే బాగుండేదని మాట్లాడుకున్నాం. అట్ ద సేమ్ టైమ్ సో, కామనర్ విన్నర్ అవ్వడం అనేది చాలా మందికి నచ్చట్లేదు. అండ్ అక్కడ బిగ్ బాస్‌లో పార్టిసిపేట్ చేసిన సెలబ్రిటీస్‌కే చాలా మందికి నచ్చలేదు. సో, ఇమాన్యుల్ లాంటి వాళ్ళు ఓపెన్‌గా స్టేజ్ మీద మాట్లాడారు. సో, కుక్కు విత్ జాతిరత్నాల్లో సో, ప్రదీప్ లాంటి వాళ్ళు కూడా చిన్నపాటి సెటైర్‌లేశారు. ఇవన్నీ మనం వీడియోస్‌లో మాట్లాడుకున్నాం. వీడియోలో ఎక్స్‌క్లూజివ్‌గా మనం సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకుందాం. సో, సెలబ్రిటీస్ బిగ్ బాస్‌లోకి రావడానికి ఆలోచిస్తున్నారా? అసలు వస్తారా? వస్తే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తారా? అనేది మాట్లాడుకుందాం. సో, అగ్ని పరీక్షకి రీచ్ లేదు కదా! ఇప్పుడు సెలబ్రిటీసే బిగ్ బాస్‌ని కాపాడాలా? సో, ఇవన్నీ మాట్లాడుకుందాం. బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుకుందాం. మీ పాయింట్ ఆఫ్ వ్యూ వద్దు, నా పాయింట్ ఆఫ్ వ్యూ వద్దు, ఏ కంటెస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వద్దు. కేవలం బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. సో, వీడియోలోకెళ్ళే ముందు ఒక లైక్ చేయండి అబ్బా! కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకొక బ్రాడ్‌కాస్ట్ ఛానెల్ ఉంది. పింక్ చేస్తా లింక్. దాంట్లో మంచి మంచి అప్డేట్‌లు కూడా పెడుతూ ఉన్నాను. ఇప్పటివరకు కొన్ని అప్డేట్‌లు పెట్టాను. అవి దగ్గర దగ్గర నిజం అవుతా ఉన్నాయి. కొన్ని మన అజంప్షన్స్ కూడా నిజం అవుతున్నాయి వెరైటీగా. సో, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆఖరి మనవని నేనే అనుకుంటా నా దృష్టిలో. కాబట్టి కొన్ని నిజమవుతున్నాయి. సో, మీరు కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అక్కడ కొన్ని రిప్లై కూడా ఆన్ చేసున్నా. మీరు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయొచ్చు. ఇక్కడికొచ్చేసరికి మరో తనూజ కోసం బిగ్ బాస్ వెతుకుతుందా? మరో తనూజ బిగ్ బాస్‌కొస్తదా? సో, ఈసారి బలయ్యే సెలబ్రిటీ ఎవరు? ఈ మూడిట్లో ఏ టైటిల్ బాగుందో కామెంట్ చేయండి. ఇనిషియల్ స్టేజ్‌లో బజ్ ఇవ్వాలి అంటే సో, డెఫినెట్‌లీ సెలబ్రిటీస్ పేర్లు పెద్ద పెద్దవి కావాలి. వన్స్ గేమ్ మధ్యలోకెళ్ళిన తర్వాత కంటెస్టెంట్స్‌ని ఓన్ చేసుకోవడం మొదలుపెడతారు. అది కామనర్‌నా, సెలబ్రిటీనా అనేది డజంట్ మ్యాటర్ ఆడియన్స్‌కి. వాళ్ళ గేమ్‌ని చూసి ఒక 5 వారాల తర్వాత కొంతమందికి కనెక్ట్ అయిపోతారు. అక్కడి నుంచి ఆడియన్స్ అండ్ ప్లస్ ఆ కంటెస్టెంట్స్ వాళ్ళు గేమ్‌ని ముందుకు తీసుకెళ్తారు. బట్ ఇనిషియల్ స్టేజ్‌లో బజ్ కావాలి అంటే డెఫినెట్‌లీ సెలబ్రిటీస్ ఉండాలి. అది మనం అన్ని సీజన్స్‌లో చూస్తూ ఉన్నాం. లాస్ట్ సీజన్‌లో ఎస్పెషల్లీ ఆహ్ సెలబ్రిటీస్ నుంచి ఒక బజ్ కావాలన్నప్పుడు సో, సంజన గారు గానీ, లేదా తనూజ గారు గానీ ఇనిషియల్ స్టేజ్‌లో చాలా గట్టిగా బజ్ ఇచ్చారు. సంజన గారు బీభత్సమైన బజ్ ఇచ్చారు. సో, దాని తర్వాత తనూజ గారు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. సో, ఎంత కంటిన్యూ చేసుకుంటూ వచ్చారంటే సో, తను ఆరిపోతూ బిగ్ బాస్‌కి వెలుతురునిచ్చారు ఆవిడ. ఎంత దారుణంగా ఆవిడని ట్రోల్ చేశారు. బిగ్ బాస్ టీమే. ఎంత దారుణంగా ఆవిడని బ్యాడ్ చేశారు. బిగ్ బాస్ టీమే. ఎంత దారుణంగా ఆవిడ మీద నెగెటివ్ ప్రోమోలేశారు. బిగ్ బాస్ టీమే. ఇదంతా ఎందుకు చేశారు బిగ్ బాస్ టీమ్ అంటే టీఆర్‌పీల కోసం చేస్తారు. ఆ షోని హిట్ చేయడం కోసం చేస్తారు. షోని హిట్ చేయడం కోసం ఎందుకు సెలబ్రిటీ నేనంటే కామనర్‌ని టార్గెట్ చేస్తే దానివల్ల వాళ్ళకి వ్యూస్ రావు. దానివల్ల టీఆర్‌పీ రాదు. సెలబ్రిటీని టార్గెట్ చేయాలి. అలా టార్చర్ పెడితేనే సెలబ్రిటీని అలా నెగెటివ్ చేస్తేనే దాని మీద డిస్కషన్స్ ఉంటాయి. ఆవిడకి సపోర్ట్ చేసే వాళ్ళుంటారు. ఆ సెలబ్రిటీకి సపోర్ట్ చేసే వాళ్ళుంటారు. ఆ సెలబ్రిటీని తిట్టే వాళ్ళుంటారు. ఒక డిస్కషన్ అనేది క్రియేట్ అయితది. సో, అలా క్రియేట్ అవ్వడానికి లాస్ట్ సీజన్‌లో కారణం ఎవరంటే సో, తనూజ గారు. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. ఎందుకంటే లాస్ట్ డే ముందు రోజు కూడా ఆవిడ మీద నెగెటివ్ ప్రోమో ఏసారు బిగ్ బాస్ టీమ్. అంతలా కూడా ఆవిడని చాలా గట్టిగా వాడుకున్నారు. ఇప్పుడు అలాంటి ఆవిడ మళ్ళీ వచ్చుద్దా? అలాంటి సెలబ్రిటీ బకరా, బకరా అని అనుకోవచ్చు నిజంగా పాపం ఆవిడని. సో, అలాంటి సెలబ్రిటీ మళ్ళీ వచ్చుద్దా అంటే సో, మేబీ రావడానికి చాలామంది హెసిటేట్ చేస్తారు. ఎందుకంటే 'అగ్ని పరీక్ష' సీజన్ 2 ఉంది. ఇప్పుడు లాస్ట్ టైమ్ 'అగ్ని పరీక్ష' మీరు జాగ్రత్తగా గమనిస్తే 'అగ్ని పరీక్ష' స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఆడిన గేమ్ చూసి అబ్బా! వీళ్ళలో ఎవరో ఒకరు కప్పు కొట్టేస్తారా సెలబ్రిటీకి అది కష్టమేరా అని అన్నారు. చాలామంది అన్నారు. బిగ్ బాస్ స్టార్ట్ అయిన వెంటనే సో, సెలబ్రిటీస్ అందరూ సైలెంట్‌గా ఉన్నారు. ఈ 'అగ్ని పరీక్ష' వాళ్ళేంటి సో, మనం లోపలికెళ్ళి సెలబ్రిటీస్‌తో గొడవ పడితే తిరిగి వాళ్ళు మనల్ని తిడితే మనకి సింపతి వచ్చిద్దని వీళ్ళు అనుకో ఉంటారు. సో, స్టార్టింగ్‌లో వీళ్ళు తిట్టడం మొదలుపెట్టారు. వాళ్ళు తిట్టడం కూడా తిట్టలే వాళ్ళు. సో, ఆటోమేటిక్‌గా వీళ్ళ మీద ఒక నెగటివిటీ క్రియేట్ అయిపోయింది. సో, మనం చూసాం 'శ్రీజ' మీద గానీ, ఆ 'ప్రియ' మీద గానీ, లేకపోతే 'మనీష్' మీద గానీ వీళ్ళందరి మీద ఎంత నెగటివిటీ వచ్చిందో మనం చూసాం. సో, 'కళ్యాణ్' లాంటి పర్సన్ కూడా ఎలిమినేషన్ జోన్‌లోకెళ్ళి మళ్ళీ తిరిగొచ్చాడు. అంత దారుణమైన స్టేజ్‌లో చూసాం. సో, ఇప్పుడు అది చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడొచ్చే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో 'అగ్ని పరీక్షితులు' వీళ్ళు వెళ్ళంగానే అంత నెగెటివ్ అవ్వడానికి ట్రై చేస్తారా? అవ్వరు. పోనీ సెలబ్రిటీస్ ఏమన్నా వీళ్ళ మీదకి వచ్చి ఎక్కేస్తారా? అంటే ఎక్కరు. సో, అక్కడ ఏం చెప్పాలని ట్రై చేస్తున్నానంటే జెన్యూన్ రైవల్రీ అనేది క్రియేట్ అవ్వదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు లాస్ట్ టైమ్ 'తనూజ' గారు ఆవిడని ఎంతమంది తిడుతున్నా కూడా సో, ఆవిడ చూసుకొని కౌంటర్‌లిచ్చేది. సో, అంటే లైక్ ఈ పర్సన్‌ని మనం తిరిగి కౌంటర్ ఇస్తే ఈ పర్సన్ హైలైట్ అయిపోద్దేమో, ఎందుకు అవసరం లేదు అనుకోని ఆగిద్ది. లేదు ఈ పర్సన్‌కి అంత సీన్ లేదు అని ఆవిడ ఫీల్ అయితే అప్పుడు ఆవిడ గట్టిగా కౌంటర్ ఇస్తది. సో, ఫర్ ఎగ్జాంపుల్ 'పచ్చల పాప.'
సో పచ్చల పాపకి చాలా గట్టిగా కౌంటర్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఆ అమ్మాయికి అంత సీన్ లేదని చెప్పి ఈ అమ్మాయి ఫీల్ అయింది. సో మిగిలిన వాళ్ళలో ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్మాన్యుల్ గాని, కొంతమందిని గాని సో ఆ అమ్మాయిని అసలు గట్టిగా కేర్ కూడా చేయలేదు. ఎందుకంటే వీళ్ళకి అనవసరంగా మనం హైప్ ఇస్తున్నామని ఆ అమ్మాయి ఫీల్ అయింది. సో ఇంతలా ఆ అమ్మాయి ఆలోచించినా కూడా బిగ్ బాస్ టీమ్ ఏం చేసింది? ఆ అమ్మాయిని నెగెటివ్ చేయడానికి ట్రై చేసింది. ఎందుకు ఆ అమ్మాయి నెగెటివ్ చేయడానికి ట్రై చేసిందంటే, ఆ అమ్మాయి డే 1 హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచి ఒక వన్ సైడ్ ఓటింగ్‌తో వస్తుంది. అలా వన్ సైడ్ ఓటింగ్‌తో వస్తుంటే గేమ్‌లో మజా ఉండదు. సో గేమ్‌లో మజా రావడం కోసం ఆ అమ్మాయిని కొంచెం డౌన్ చేయడానికి ట్రై చేసింది. ఆ అమ్మాయిని డౌన్ చేస్తున్నప్పుడు అట్ ద సేమ్ టైమ్ బిగ్ బాస్ టీమే ఇంకొక పర్సన్‌ని లేపడానికి ట్రై చేస్తది. ఆ పర్సన్ ఎవరిని లేపాలని ట్రై చేసింది? ఇమ్మాన్యుల్‌ని లేపడానికి ట్రై చేశారు. సంజన గారు ఆల్రెడీ ఓకే అనుకున్నారు. బట్ సంజన గారికి ఇక్కడ సెట్ అవ్వట్లేదు. సో ఇమ్మాన్యుల్‌ని లేపడానికి ట్రై చేసింది. సో ఇమ్మాన్యుల్ లేపడానికి ట్రై చేస్తే అన్‌ఫార్చునేట్‌లీ ఇమ్మాన్యుల్ నామినేషన్స్‌లోకి రావట్లేదు. సో ఇమ్మాన్యుల్ నామినేషన్స్‌లోకి రానప్పుడు ఇంకేం చేస్తారు? సరే కామనర్ వర్సెస్ సెలబ్రిటీ ఉంటే ఎలా ఉంటదని ట్రై చేశారు. అలా ట్రై చేసినప్పుడు సో కళ్యాణ్ తోటి ట్రై చేద్దాం అనుకున్నారు. సో ఇక్కడ కళ్యాణ్ తోటి ట్రై చేద్దామని అనుకున్నప్పుడు సో కళ్యాణ్‌కి 2, 3 సార్లు అలా ట్రై చేశారు. బట్ కళ్యాణ్ ఆ అమ్మాయితో గొడవ పెట్టుకోవాలనుకోలేదు. సో కళ్యాణ్ ఆ అమ్మాయితో గొడవ పెట్టుకోవాలనుకోలేదు కాబట్టి సో తనుజతో ట్రై చేశారు కళ్యాణ్ తోటి గొడవ పెట్టుకోవడానికి. సో ఈ అమ్మాయి ఏంటి? సో ఈ అమ్మాయి కూడా గొడవ పెట్టుకోవాలని ట్రై చేయలేదు. సో ఇప్పుడు ఇద్దరు అక్కడ గొడవ పెట్టుకోవాలని ట్రై చేయకపోయేసరికి సో బిగ్ బాస్ టీమ్‌కి ఏం అర్థం కాలేదు. బిగ్ బాస్ టీమ్‌కే కాదు జనాలకు కూడా అక్కడ ఏం అర్థం కాలేదు. సో ఏం అర్థం కాకపోయేసరికి ఏమనిపించింది? సో ఇప్పుడు ఈ హైప్‌ని న్యూట్రల్ చేయాలి అంటే సో ఈ అమ్మాయిని కొంచెం బ్యాడ్ చేయాలి. అట్లా అని చెప్పి ఈ అమ్మాయి తప్పులేం చేయలేదా అంటే చేసిద్ది. ఎవడైనా బిగ్ బాస్ హౌస్‌లో తప్పులు చేయాల్సిందే. కళ్యాణ్ చేయలేదా? కళ్యాణ్ కూడా చేశాడు తప్పులు. సో తప్పులు చేసి దాన్ని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్తానే గెలుస్తారు. ఈ అమ్మాయి కూడా చాలా తప్పులు చేసింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయిలో ఉండే మైనస్ ఏంటంటే ఆ అమ్మాయి ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్. ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయిద్ది. చిన్న చిన్న వాటికి కూడా రియాక్ట్ అయిద్ది. సో కొన్ని రియాక్షన్స్ ఆక్వర్డ్‌గా ఉంటాయి. కొన్ని రియాక్షన్స్ అనవసరం అని అనిపిస్తా ఉంటది. సో అలాంటి రియాక్షన్స్ కూడా ఈ అమ్మాయి చాలా ఇస్తూ ఉంటది. సో అలా చాలా ఇచ్చుద్ది కాబట్టి సో ఈ అమ్మాయిని చాలా గట్టిగా పట్టేసుకున్నాడు బిగ్ బాస్. ఓకే. ఈ అమ్మాయిని మనం చాలా ఈజీగా బ్యాడ్ చేయొచ్చు. ఈ అమ్మాయిని మనం చాలా ఈజీగా నెగెటివ్ చేయొచ్చు అని ట్రై చేశారు. ఇప్పుడు బిగ్ బాస్ టార్గెట్ సెలబ్రిటీతోనే ఉంటదండి. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ సీజన్‌లో రాహుల్ గెలిచాడంటే కారణం ఏంటి? ఫేక్ ఎలిమినేషన్ చేసి మళ్ళీ రీ ఎంట్రీ ఇప్పిస్తారు. అసలు అవసరమా అక్కడ? అవసరం లేదు. ఎందుకు? అప్పటికే బీభత్సమైన పీక్‌లో ఉంది శ్రీముఖి. దగ్గరలో కూడా లేడు రాహుల్. అంత గొడవ పడిన తర్వాత కూడా ఒక మాట అంటాడు. ఒక మాట అంటది ఎప్పుడు నిన్నే నామినేట్ చేస్తాను. దాని తర్వాత కూడా పెద్దగా ఏమి లేదు రాహుల్‌కి. ఎప్పుడైతే మళ్ళీ బయటికెళ్ళిపోయి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తాడో, ఆ రీ ఎంట్రీ కూడా చాలా గట్టి రీ ఎంట్రీ ఇస్తాడు. అక్కడి నుంచి రాహుల్ వన్ సైడ్ గేమ్ ఆడాడు. మొత్తం రాహుల్ వైపు తిరిగిపోయింది ఆ రీ ఎంట్రీ తోటి. అసలంత ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఏంటి బిగ్ బాస్‌కి? హైప్ న్యూట్రల్ చేయడానికి ట్రై చేశాడు. ఒక సెలబ్రిటీని బకరాన్ చేశాడు. లిటరల్లీ బఫూన్ చేశాడు శ్రీముఖిని. ఎందుకంటే శ్రీముఖి అతను వెళ్ళిపోయాడని చెప్పి ఆనందపడింది. సడెన్‌గా అతను తిరిగొచ్చేసరికి శ్రీముఖి అవాక్కయింది. శ్రీముఖి ఎందుకు జోకర్‌ని చేయాలక్కడ? అవసరం ఏముంది శ్రీముఖిని జోకర్‌ని చేయటం? అవసరం లేదు. సో శ్రీముఖి జోకర్ అయిపోయింది. సో మన రాహుల్‌ని పైకి లేపారు. ఇన్ని సిట్యుయేషన్ జరుగుతా ఉంటాయి కదా! ఇప్పుడు సెలబ్రిటీస్ వస్తారా అంటే చూస్తారు సెలబ్రిటీస్ కోసం. సో ఇప్పుడు టీవీ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీస్ అనుకోండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీస్ చాలా తక్కువ మందొస్తారు. సో బకరాలు అవ్వాలంటే టీవీలో ఉండే సెలబ్రిటీసే కావాలి. దట్టు స్టార్ మాలో పనిచేసే సెలబ్రిటీసే కావాలి. ఎందుకంటే తర్వాత వాళ్ళకి ఏదో ఒక ఆఫర్‌లు ఇచ్చో, లేకపోతే ఏదో ఒక విధంగా నచ్చచెప్పో, లేకుంటే వేరే వేరే షోస్‌లో వాళ్ళని గెలిపిచ్చో, సో ఏదో ఒక ప్యాంపర్ చేసి సో వాళ్ళని కొంచెం కూల్ చేస్తారు. వాళ్ళ టీఆర్‌పీల కోసం బిగ్ బాస్‌లో వాళ్ళని తెప్పించుకొని, వాళ్ళ చేత ఆడిపిచ్చి, వాళ్ళని టార్చర్ చేసి, వాళ్ళని బ్యాడ్ చేసి, ఫైనల్‌గా వాళ్ళకి ఏదో ఒకటి చేస్తారు. సెవెంత్ సీజన్‌లో మన అమర్‌ని కూడా చూసాం. ఆ అబ్బాయి తప్పులు కూడా ఉన్నాయి. బట్ ఆ అబ్బాయి ఇంకొంచెం నెగెటివ్ ఎక్కువైపోయాడు. బికాస్ ఆఫ్ ఆ అబ్బాయికి కూడా నెగెటివ్ ప్రోమోస్ చాలా పడ్డాయి. బిగ్ బాస్ చేయాల్సింది ఆ అబ్బాయికి కూడా చేశాడు. ఆ అబ్బాయి హైప్‌ని తగ్గించాడు. అట్ ద సేమ్ టైమ్ సో తనూజ గారి విషయంలో కూడా అలాగే జరిగింది. ఈ సీజన్‌లో మరి ఇప్పుడు ఎవరొస్తారు? ఇంత తెలిసిన తర్వాత కూడా మళ్ళీ సెలబ్రిటీస్ సాహసం చేస్తారా? అనేది ఆలోచించాలి. సో ఇప్పుడు తేజస్వి గౌడ ఈవిడ రావాలి. సో ఈవిడ వచ్చుద్దా అంటే ఈవిడకి వచ్చేదానికి ఛాన్సెస్ చాలా తక్కువ కనిపిస్తా ఉన్నాయి. ఈవిడ కూడా భయపడతా ఉంటది. ఖచ్చితంగా. ఇప్పుడు కావ్య గారు వస్తారంటున్నారు. అండ్ పల్లవి గౌడ గారు వస్తారంటున్నారు. సో వీళ్ళతోటి వర్కౌట్ అయిద్దా అంటే వర్కౌట్ కాదు. వీళ్ళకంటే బెటర్ యాక్ట్రెస్ కావాలి. లేదా బెటర్ యాక్టర్ కావాలి. సెలబ్రిటీస్ ధైర్యం చేస్తారా? లాస్ట్ టైము తనూజాకి మరి ఎవరు నేను లాస్ట్ టైమ్ వేరే ఒక పర్సన్‌తో మాట్లాడినప్పుడు ఇదే చెప్పా. అసలు తనూజాకి అసలు ఎవరు సజెస్ట్ చేసారు బిగ్ బాస్‌కెళ్ళమని అని నాకు నిజంగా డౌటొచ్చింది. ఎందుకంటే ఆ అమ్మాయి తనూజ అనే అమ్మాయి లాస్ట్ సీజన్ కాకుండా ఈ సీజన్ వచ్చినా, లేకుంటే నెక్స్ట్ సీజన్ వచ్చినా ఖచ్చితంగా ఆ అమ్మాయి గెలుస్తుంది. ఆ అమ్మాయికున్న పొటెన్షియాలిటీ తోటి, ఆ అమ్మాయికున్న ఫ్యాన్ బేస్ తోటి. లాస్ట్ సీజన్ రావడం అనేది ఆ అమ్మాయికి వన్ ఆఫ్ ద మైనస్. ఎందుకంటే ఫస్ట్ నుంచి బిగ్ బాస్ టీమ్ థాట్ ప్రాసెస్ ఏంటి? ఆ అమ్మాయిని గెలిపించకూడదు. వాళ్ళు ఫస్ట్ ప్రైమరీ టార్గెట్ అదే. ఆ అమ్మాయిని గెలిపించకూడదు. బట్ ఆ అమ్మాయిని యూజ్ చేసుకోవాలి టీఆర్‌పీ కోసం. ఈ అమ్మాయిని ఎందుకు గెలిపించకూడదు అనుకున్నా అంటే బేసిక్ సెన్స్ అది. లాస్ట్ టైము 8థ్ సీజన్‌లో ఒక కన్నడ యాక్టర్ గెలిచాడు.
మళ్ళీ ఇంకొకసారి కన్నడ యాక్టర్స్‌ని గెలిపిస్తారా? గెలిపిచ్చరు. గెలిపిచ్చరు కూడా బిగ్ బాస్. ఇది బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా నేను. ఖచ్చితంగా గెలిపిచ్చరు బిగ్ బాస్ ఆ పర్సన్‌ని. ఖచ్చితంగా. నాకు ఆ లాస్ట్ టైమ్ అప్‌డేట్ వచ్చినప్పుడు నేను చెప్పినప్పుడు ఈ పర్సన్ తనుజ విన్నర్ అయిందని నేనే షాక్ అయ్యాను. నిజంగా బిగ్ బాస్ టీమ్ అంత ధైర్యం చేశారా? పక్క సీజన్ వెంటనే గెలిపిచ్చేసారా? అని నేను ఆశ్చర్యపోయా. గెలిపించకూడదని ఫిక్స్ అయ్యి ఉంటారు. బట్ కళ్యాణ్‌ని గెలిపించాలని ఫిక్స్ అవ్వలేదు. బట్ ఈ పర్సన్‌ని గెలిపించకూడదని ఫిక్స్ అయ్యారు. ఇటుపక్క ఎవరొస్తారని ఎదురు చూస్తే ఇటుపక్క కళ్యాణ్ వచ్చాడు. అది కళ్యాణ్ అదృష్టం. నిజంగా. ఇమాన్యుల్ రావాల్సినోడు కళ్యాణ్ వచ్చాడు. అంతే. సో, ఇటుపక్క సెలబ్రిటీని గెలిపించకూడదు. సెలబ్రిటీని యూజ్ మాత్రమే చేసుకోవాలి. 99% సెలబ్రిటీని యూజే చేసుకుంటారు. ఓకేనా? సో, ఇప్పుడు అలా యూజ్ చేసుకోవడానికి సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారా అంటే లేరు. ఎతకాలి. వెతికితేనే. ఎందుకంటే ఈ అగ్ని పరీక్ష త్రూ వచ్చే కంటెస్టెంట్స్ ఈసారి చాలా జాగ్రత్తగా గేమ్ ఆడతారు. ఎందుకంటే స్టార్టింగ్‌లో నెగటివిటీ వచ్చింది కాబట్టి లాస్ట్ సీజన్‌లో. ఈ సీజన్‌లో ఇంకొంచెం అతి జాగ్రత్తగా ఆడతారు. సెలబ్రిటీస్ కూడా మరీ అతి జాగ్రత్తగా ఆడతారు. సో, అలా అతి జాగ్రత్తగా ఆడితే ఆ ఫ్లేవర్ పోతది. ఆ మజా రాదు. సెలబ్రిటీస్ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అందరు సెలబ్రిటీస్ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. మనం చూసే మనకి కూడా ఏమనిపిస్తదంటే వాళ్ళు కొట్టుకుంటున్నారు అనిపిస్తది. ఎప్పుడైతే కామనర్ వర్సెస్ సెలబ్రిటీ జరుగుద్దో లేకపోతే కామనర్స్ కేటగిరీలో నుంచి వచ్చిన వాళ్ళకి వీళ్ళతోటి ఆహ్, ఫైట్ జరుగుద్దో ఆబ్వియస్‌లీ తెలియకుండానే వాళ్ళు ఏదో ఒక మాట ఎక్కువ మాట అనేస్తారు. వీళ్ళు వీళ్ళు కూడా అనగలుగుతారు. బట్ వీళ్ళు అనడం కంటే సింపతి తెచ్చుకోవడమే బెటర్ కదా! అని ఇలా ఆలోచిస్తారు. ఎందుకంటే 'బిగ్ బాస్' హౌస్‌లో సింపతి తెచ్చుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఒక్కొక్కసారి సింపతి వస్తే ఇంగా నెక్స్ట్ లెవెల్ ఉంటదనమాట. సో, ఆ సింపతి కోసం వీళ్ళు ట్రై చేస్తారు. సో, అలాంటప్పుడు ఏమైతది ఈజీగా చూసే ఆడియన్స్ గాని, మెజారిటీ వాళ్ళు ఇటొస్తారు. సో, ఖచ్చితంగా. సో, ఆడియన్స్ ఇటొచ్చినప్పుడు రివ్యూయర్స్ అందరూ ఎటొస్తారు? ఇటే వస్తారు. ఆడియన్స్ పర్స్‌పెక్టివ్‌లోనే మాట్లాడతారు. వేరే పర్స్‌పెక్టివ్‌లో మాట్లాడారనుకోండి వ్యూస్ రావు, సబ్‌స్క్రైబర్‌లు పెరగరు. సో, కాబట్టి అందరూ ఇటే మాట్లాడతారు. ఇటే మాట్లాడినప్పుడు ఏమైతది ఆ సెలబ్రిటీస్ అనేది బకరా అయిపోతారు. సో, అదనమాట సంగతి. ఇలా జరగబోతది. సో, ఇలా జరుగుతదని తెలిసి కూడా సెలబ్రిటీస్ అంత ధైర్యం చేస్తారా? తేజస్విని గౌడ అనే వ్యక్తి ఇప్పటికీ 'బిగ్ బాస్'లోకి రావడానికి 100 సార్లు ఆలోచిస్తుందంటే అదే రీజన్. లేకుంటే సెవెంత్ సీజన్‌లో వాళ్ళ హస్బెండ్ నెగెటివ్ అయిపోయిన తర్వాత ఎయిత్ సీజన్‌లో వచ్చి మొత్తాన్ని నేను మార్చేస్తానని చెప్పి ఆవిడ రావచ్చు. పోనీ నైన్త్ సీజన్‌లో కూడా రావచ్చు. ఇప్పుడు 'కుక్ విత్ జాతిరత్నాల్లో' వచ్చి ఎలిమినేట్ అయిపోయినట్టుంది అక్కడ. సో, ఇప్పటికి కూడా వచ్చుద్దా అంటే ఇప్పుడు కూడా నమ్మకం లేదు. భయాలుంటాయి. ఖచ్చితంగా మనల్ని నెగెటివ్ చేస్తారు. 'బిగ్ బాస్' టీమే నెగెటివ్ చేస్తారు. ఖచ్చితంగా. పక్కా రాసిపెట్టుకోండి. వాళ్ళ స్టార్ మాలో నుంచి తెచ్చుకున్నారు అంటే వాళ్ళని గెలిపించడానికి తెచ్చుకోరు. స్టార్ మా వాళ్ళని తెచ్చుకున్నారు. వాళ్ళనే గెలిపించుకుంటారని మనం అంటాం. కానీ పాపం నిజంగా వాళ్ళని గెలిపించుకోవడానికి తీసుకురారు. వాళ్ళతోటి టీఆర్‌పీ కోసమే తీసుకొచ్చుకుంటారు. బిగ్ బాస్ టీమ్‌కి తెలుసు, మేకర్స్‌కి తెలుసు, అందరికి తెలుసు. అయినా కూడా వాళ్ళు తీసుకొస్తారు. ఆ ఇంప్రెషన్‌ని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు లాస్ట్ సీజను తనూజాని గెలిపిస్తారు అన్న ఇంప్రెషన్‌ని క్రియేట్ చేశారు స్టార్టింగ్‌లో. ఒక 4 వీక్స్. దాని తర్వాత నుంచి కంప్లీట్‌గా అన్ని నెగెటివ్ ప్రోమో‌లేసుకుంటా వచ్చారు. బట్ ఆ 4 వీక్స్ స్టార్టింగ్‌లో పడిన ఇంప్రెషన్ ఏదైతే ఉందో అది లాస్ట్ వరకు వచ్చింది. లాస్ట్ డే వరకు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. బిగ్ బాస్ టీమ్‌కి ఆ విషయం తెలుసు. అయినా కానీ బిగ్ బాస్ టీమ్ అలాగే చేస్తుంది. ఎందుకంటే ఆ విధంగా కూడా ఆ పర్సన్ నెగెటివ్ అవుతది కదా! అది బిగ్ బాస్ టీమ్ స్ట్రాటజీ. చిన్నోళ్ళు కాదు బిగ్ బాస్ టీమ్ వోళ్ళు. చాలా తెలివిగలోళ్ళనమాట. ఇంత జరుగుతుంటదనమాట. ఇంత జరుగుతున్నా కూడా వీటన్నిటిని దాటుకొని ఈ బిగ్ బాస్ మైండ్ గేమ్‌ని కూడా నేను రీడ్ చేసి నేను గేమ్ ఆడతాను. సో, ఆడియన్స్‌లోనికి నేను చొచ్చుకుపోతాను. నేను గెలుస్తాను అన్న ధైర్యంతోటి ఏ సెలబ్రిటీ వస్తారు? దట్ టూ అమ్మాయిలైతే డెఫినెట్‌లీ నెగెటివ్ అయిపోతారు. షూటింగ్ చేసే ఎన్విరాన్మెంట్ గాని, సో, అది వేరుంటది. ఆ బిగ్ బాస్ వేరుంటది. సో, డెఫినెట్‌లీ ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట వాళ్ళ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ అయినా గాని నెగెటివ్‌గా పెడతారు. ఆ ఒక్కటి చాలు తాట తీయడానికి బిగ్ బాస్ టీమ్. జూమ్ చేసి మరీ ప్రోమోలేస్తా ఉంటారు. చూసాంగా లాస్ట్ టైమ్ ప్రోమో. అసలు లాస్ట్ టైము అదేదో కోన్ షేప్‌ది ఒకటుంది కదా! అది అసలు నాగార్జున సార్ చెప్పిన లాజిక్ విని మెంటల్ లేచింది నాకైతే. మొత్తం చూసిన వాళ్ళందరూ అది తనూజ వాళ్ళదే కరెక్ట్ అన్నారు. అండ్ నాగార్జున సార్ వచ్చి అది జస్ట్ బంపు. 2 చేతులు జోబులో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోవాలనిపించింది. రూమ్ తలుపేసింది కాబట్టి యాడికి వెళ్ళలేకపోయారు గానీ, అలా ఉంటదనమాట. సో, ఇంత దారుణంగా చేస్తారా అంటే చేస్తారు. ఈసారి కూడా చేస్తారా అంటే ఈసారి కూడా చేస్తారు. టీఆర్‌పీలు కావాలి గదా! ఇప్పుడు టీఆర్‌పీలు కావాలంటే ఎలాగా? ఎందుకంటే వీళ్ళు గొడవ పెట్టుకోరు. వాళ్ళు గొడవ పెట్టుకోరు. గొడవ వోళ్ళు క్రియేట్ చేయాలని ట్రై చేస్తారు. సో, దానికి ఎవరిని? ఒక సెలబ్రిటీనే పట్టుకుంటారు. ఖచ్చితంగా పట్టుకుంటారు ఒక సెలబ్రిటీని. ఆ సెలబ్రిటీ పట్టుకోవాలంటే ఆ సెలబ్రిటీకి తోపు ఓటింగ్ ఉండాలి. ఓటింగ్ లేనోళ్ళని పట్టుకోరు. ఓటింగ్ ఉన్నోళ్ళనే పట్టుకుంటారు. ఓటింగ్ ఉన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళని హైప్‌ని తగ్గిస్తూ ఇటు పక్క ఎవరినో ఒకళ్ళని లేపడానికి ట్రై చేస్తుంటారు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక టగ్ ఆఫ్ వార్.
లాస్ట్ మూమెంట్ దాకా ఎవరు గెలుస్తారా అన్న క్యూరియాసిటీ బిల్డ్ చేయాలి. అదే కదా బిగ్ బాస్ టీమ్ అంతిమ లక్ష్యం. 7th సీజన్ నుంచి అలాగే జరుగుతుంది కదా! లాస్ట్ సీజన్ కూడా అలాగే జరిగింది కదా! ఎవరు గెలుస్తారో కూడా తెలీదు. అంటే మనకి తెలుసు. బట్ చాలామందికి ఆ క్యూరియాసిటీ బిల్డ్ అయిందా లేదా? ఆ బిల్డ్ చేయడం కోసం ట్రై చేస్తుంటారు. ఓవరాల్‌గా సెలబ్రిటీస్ నష్టపోతుంటారు. ఇది బిగ్ బాస్ చేసే పననమాట. సో, నాకది అనిపిస్తా ఉంది. సో, మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. ఇది నేను కేవలం బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాను. సో, దాన్ని తనూజ జస్ట్ రీసెంట్ ఎగ్జాంపుల్ కాబట్టి ఆ అమ్మాయిని తీసుకొని చెప్పా. సో, అంతే. ఇంకంతకన్నా ఏమి లేదు. మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొంచెం బెటర్ అనాలిసిస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది మరీ అంత వరస్ట్ ఉండదు. ఒకవేళ మీకు వరస్ట్ అనిపించినా గానీ నెక్స్ట్ ఇంకొంచెం మంచి అనాలిసిస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తా. అంటే జై హింద్.